హలో ఆల్, ఐఎమ్ అజయ్ కర్నాటి. ఈ వీడియోలో మనం క్లాస్ 10లో ఉన్న చాప్టర్ 11 అయిన లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ అనే యూనిట్ గురించి నేర్చుకుందాం. ఈ చాప్టర్లో మనకు చాలా సబ్ టాపిక్స్ ఉన్నప్పటికీ మనం డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే మనకు మెయిన్గా 3 కాన్సెప్ట్స్ అనేవి కనిపిస్తాయి. అవేంటంటే, ఒకటి ఇంట్రడక్షన్ ఆఫ్ ద చాప్టర్, 2 రిఫ్లెక్షన్ బై స్పెరికల్ మిర్రర్స్ అండ్ 3 రిఫ్రాక్షన్ త్రూ స్పెరికల్ లెన్సెస్. ఓకే, సో మన వీడియోస్లో కూడా మనం ఈ 3 కాన్సెప్ట్స్ గురించి 3 పార్ట్స్లో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో అందుకు మనం ఈ వీడియోలో మన ఫస్ట్ పార్ట్ అయిన ఇంట్రడక్షన్ గురించి నేర్చుకుందాం. సో మనకు ఈ లైట్ చాప్టర్కి సంబంధించిన ఇంట్రడక్షన్లో మనం ఆల్రెడీ నేర్చుకున్న 2 కాన్సెప్ట్స్ని మెయిన్గా డిస్కస్ చేయడం జరిగింది. అవేంటంటే, ఒకటి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్, ఇంకోటి ఇమేజ్ ఫార్మేషన్ బై ఏ ప్లేన్ మిర్రర్. ఓకే, ఈ కాన్సెప్ట్స్ని మనం ఆల్రెడీ 6th క్లాస్లో నేర్చుకున్నాం. వీటిని ఈ చాప్టర్లో మనకు ఇంట్రడక్షన్గా ఇవ్వడం జరిగింది. సో మనం ఈ వీడియోలో ఈ 2 కాన్సెప్ట్స్ని గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. సో ఫస్ట్లీ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకే, సో లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. సో దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ఫస్ట్లీ ఒక ప్లెయిన్ మిర్రర్ని తీసుకుందాం. తర్వాత ఈ ప్లెయిన్ మిర్రర్కి కరెక్ట్గా 90 degreesలో ఉండేటట్టుగా ఒక నార్మల్ అనేది డ్రా చేసుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే, మనం జనరల్గా మన డైలీ లైఫ్లో అబ్జర్వ్ చేసినట్టుగా ఏదైనా ఒక లైట్ రే అనేది ప్లెయిన్ మిర్రర్ మీద పడ్డప్పుడు అది రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ రిఫ్లెక్షన్ అనేది మెయిన్గా 2 లాస్ను ఫాలో అవుతూ ఉంటుంది. సో ఈ లాస్నే మనం లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని పిలవడం జరుగుతుంది. సో లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఏంటంటే, ఒకటి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అంటే సపోజ్ మనం ఈ యానిమేషన్ని స్టార్టింగ్ నుంచి చూసామంటే, ఏదైనా ఒక లైట్ రే అనేది మిర్రర్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు అది సర్టెన్ యాంగిల్లో మిర్రర్ మీద పడడం జరుగుతుంది. సో ఆ యాంగిల్ని మనం సపోజ్ యాంగిల్ ఏ అనుకుంటే, ఆ లైట్ రే అనేది మిర్రర్ మీద పడ్డప్పుడు రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. అలా రిఫ్లెక్ట్ అయిన రే కూడా సర్టెన్ యాంగిల్లో మిర్రర్ నుండి రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో అలా రిఫ్లెక్ట్ అయిన రే యొక్క యాంగిల్ని మనం యాంగిల్ బి అనుకుంటే, అకార్డింగ్ టు దిస్ ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అంటే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి. ఇది మన ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. ఇప్పుడు మనం సెకండ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ ఏంటో చూద్దాం. అకార్డింగ్ టు ద సెకండ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్, ద ఇన్సిడెంట్ రే, ద నార్మల్ టు ద మిర్రర్ at the point of reflection and the reflected ray all lies in the same plane. మనకు మెయిన్గా XY ప్లేన్, YZ ప్లేన్, ZY ప్లేన్ అని 3 రకాల ప్లేన్స్ అనేవి ఉంటాయి. ఈ 3 ప్లేన్స్లో మన ఇన్సిడెంట్ రే అనేది సపోజ్ XY ప్లేన్లో ట్రావెల్ అయ్యి మిర్రర్ పైన ఇన్సిడెంట్ అయి ఉంటే, మనం ఇక్కడ తీసుకున్న నార్మల్ అనేది ప్లస్ రిఫ్లెక్టెడ్ రే కూడా XY ప్లేన్లోనే ట్రావెల్ అవ్వడం జరుగుతుంది. అంటే ఆల్ 3 రేస్ దట్ ఆర్ ఇన్సిడెంట్ రే, నార్మల్ టు ద మిర్రర్ అండ్ రిఫ్లెక్టెడ్ రే, ఈ 3 రేస్ కూడా ఒకే ప్లేన్లో ఎగ్జిస్ట్ అవుతాయి. ఇది మన సెకండ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకే, ఇప్పుడు మనం ఈ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ని బేస్ చేసుకొని ఇమేజ్ ఫార్మేషన్ డ్యూ టు ప్లేన్ మిర్రర్ ఎలా ఉంటుందో నేర్చుకుందాం. సో ఇది మన మిర్రర్ అనుకుంటే, ఈ కాన్సెప్ట్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు టామ్ అండ్ జెర్రీ వచ్చేసాయి. సో ఇప్పుడు ఈ టామ్ అండ్ జెర్రీ అనేవి మిర్రర్ ముందు నిలబడ్డప్పుడు
వీటి యొక్క ఇమేజ్ ఫార్మేషన్ అనేది ప్లేన్ మిర్రర్ మూలంగా ఎలా ఏర్పడుతుందో ఇప్పుడు చూద్దాం. సో ఇది మన నార్మల్ టు ద మిర్రర్. ఇప్పుడు మనకు ఏదైనా ఒక ఇమేజ్ ఫామ్ కావాలంటే మనకు మెయిన్లీ మినిమం 2 లైట్ రేస్ అనేవి కావాల్సి ఉంటుంది. ఇది మన ఫస్ట్ లైట్ రే. ఓకే, తర్వాత ఈ లైట్ రే అనేది ఇలా ట్రావెల్ అవుతూ ఇక్కడ పడడం జరుగుతుంది. ఓకే, ఇలా ఇన్సిడెంట్ అయిన లైట్ రే అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. అది ఆబ్వియస్, ఎందుకంటే ప్లేన్ మిర్రర్ కాబట్టి ఆటోమేటిక్గా ఇది రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. తర్వాత మనకు ఇందాక చెప్పినట్టుగా ఏదైనా ఇమేజ్ ఫార్మేషన్ జరగాలంటే మినిమం 2 ఇన్సిడెంట్ రేస్ ఉండాలి. ఓకే, సో మనం ఇంకో ఇన్సిడెంట్ రే తీసుకున్నామంటే అది కూడా రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో అంతకంటే ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే ఆ లైట్ రే ఎక్కడైతే ఇన్సిడెంట్ అయిందో ఆ ఇన్సిడెంట్ అయిన ప్లేస్ దగ్గర మిర్రర్కి మనం ఒక నార్మల్ని డ్రా చేయాల్సి ఉంటుంది. సో ఇలా డ్రా చేస్తాం. సో తర్వాత ఆబ్వియస్గా ఈ సెకండ్ రే కూడా రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది ఈ రకంగా. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఎలా ఏర్పడుతుందంటే, సపోజ్ మనం ఈ ఏరియా నుంచి కానీ మిర్రర్ని చూసామంటే లైక్ ఇలాగా మన ఐ పీస్ అనేది, అంటే మనం కన్ను ఇక్కడ పెట్టి మిర్రర్ వైపు చూసామంటే ఈ లైట్ రేస్ మధ్య నుండి ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఈ రకంగా జరుగుతుంది. అది ఎలా అంటే, సపోజ్ ఇక్కడ ఇన్సిడెంట్ అయిన ఫస్ట్ రే నుంచి మనం బ్యాక్ సైడ్ టు ద మిర్రర్ ఎక్స్టెండ్ చేసామంటే అది ఇమాజినరీ లైన్స్. ఓకే, తర్వాత సెకండ్ రే నుంచి కూడా మనం అలానే ఎక్స్టెండ్ చేసామంటే అవి ఇమాజినరీ లైన్స్. ఆ లైట్ రేస్ అనేవి యాక్చువల్గా రియల్ లైఫ్లో మీట్ అవ్వట్లేదు. వాటిని మనం రే డయాగ్రామ్లో వర్చువల్గా మీట్ చేస్తున్నాం, అంటే మనం మాన్యువల్గా మీట్ చేస్తున్నాం. సో ఆ రెండు లైట్ రేస్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు అవి ఏదో ఒక పాయింట్ దగ్గర మీట్ అవ్వడం జరుగుతుంది. అలా మీట్ అయిన పాయింట్ దగ్గర మనకు టామ్ అండ్ జెర్రీ యొక్క రిఫ్లెక్షన్ అనేది కనపడడం జరుగుతుంది. ఓకే, ఈ రకంగా మనకు ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఏర్పడడం జరుగుతుంది యూజింగ్ ప్లేన్ మిర్రర్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఫర్ ద ఫస్ట్ రే, ఇది ఇక్కడ ఒక యాంగిల్ ఉంటుంది అండ్ ఇక్కడ ఒక యాంగిల్ ఉంటుంది. ఆ రెండు యాంగిల్స్ అనేవి సేమ్ ఉంటాయి. అండ్ సెకండ్ రేలో కూడా ఇక్కడ ఒక యాంగిల్ ఉంటుంది, ఇక్కడ ఒక యాంగిల్ ఉంటుంది, అండ్ ఈ రెండు యాంగిల్స్ సేమ్ ఉంటాయి. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, అది మనకు ఒకటి లా సాటిస్ఫై అవుతుంది. ఇంకో లా ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈ రే అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈ రే, అండ్ ఆల్సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇది అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఇది, అండ్ నార్మల్ 1 నార్మల్ 2. సో అన్నీ కలిపి ఒకటే ప్లేన్లో ఉన్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఆల్ లైట్ రేస్ విచ్ ఆర్ ఇన్సిడెంటింగ్ అండ్ నార్మల్ అండ్ రిఫ్లెక్టెడ్ రే ఆల్ లైస్ ఇన్ ఓన్లీ 1 ప్లేన్. సో మనకు సెకండ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా సాటిస్ఫై అయిపోయింది. సో ఈ రకంగా మనకు ఇమేజ్ ఫార్మేషన్ ఇన్ కేస్ ఆఫ్ ప్లేన్ మిర్రర్ అనేది ఏర్పడడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ నేచర్ ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్, అంటే ఇక్కడ ఏర్పడ్డ ఇమేజ్ ఫార్మేషన్, ఓకే, ఆ ఇమేజ్ ఫార్మేషన్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూస్తే ఇమేజ్ ఫార్మేషన్ బై ప్లేన్ మిర్రర్. సో ఫస్ట్లీ మనకు ప్లేన్ మిర్రర్ ఉంటుంది, తర్వాత మన ఒరిజినల్ ఇమేజ్ అంటే టామ్ అండ్ జెర్రీ ఇమేజ్ ఉంటుంది, అండ్ ఇక్కడ దాని రిఫ్లెక్షన్ అనేది ఈ రకంగా ఏర్పడడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఈ ఇమేజ్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకు కొన్ని పాయింట్స్ అనేవి కనబడడం జరుగుతుంది. సో అవేంటో చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నేచర్ ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్, అంటే ఇమేజ్ ఫార్మేషన్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి. ఇమేజ్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ బై ఏ ప్లేన్ మిర్రర్ ఈజ్ ఏ వర్చువల్ ఇమేజ్. అంటే ఏదైనా ఒక ఇమేజ్ అనేది ప్లేన్ మిర్రర్ వల్ల ఫామ్ అయితే అది ఒక వర్చువల్ ఇమేజ్ లాగా ఫామ్ అవుతుంది. దీన్నే తెలుగులో మనం మిథ్యా ప్రతిబింబం అని చెప్పడం జరుగుతుంది. ఓకే,
మిథ్య అంటే మాయ. సపోజ్ మనకు ఇదనేది ఇమేజ్ బయట ఫామ్ అవ్వట్లేదు, అంటే మనకు రియల్ లైఫ్లో ఫామ్ అవ్వట్లేదు, రియల్ ప్లేన్లో ఫామ్ అవ్వట్లేదు. మనం మిర్రర్ లోపల ఇమాజినరీ లైన్స్ని జాయిన్ చేసి ఆ జాయిన్ అయ్యే పాయింట్ దగ్గర ఈ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇదనేది మిర్రర్ వెనక సైడ్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. వెనక సైడ్ అంటే బ్యాక్ సైడ్ అని కాదు, మిర్రర్ స్క్రీన్ లోపల. సపోజ్ మనకి మొబైల్ స్క్రీన్ని మనం వర్చువల్ స్క్రీన్ అని చెప్పడం జరుగుతుంది. ఏదైనా మనం చూస్తున్నామంటే అది డిస్ప్లే లోపల జరుగుతుంది ప్రాసెస్ మొత్తం. ఇలాగే ప్లేన్ మిర్రర్లో కూడా ఏదైనా ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఏర్పడ్డప్పుడు ఆ ఇమేజ్ ఫార్మేషన్ అనేది మిర్రర్ లోపల ఏర్పడడం జరుగుతుంది. సో దాన్ని మనం వర్చువల్ స్పేస్ అని పిలవడం జరుగుతుంది. అందుకే నేచర్ ఆఫ్ ఇమేజ్ అనేది వర్చువల్. దీన్నే తెలుగులో మిథ్యా ప్రతిబింబం అని చెప్పడం జరుగుతుంది. ఇది మన ఇమేజ్ ఫార్మేషన్ యొక్క ఫస్ట్ లక్షణం. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఎరెక్ట్ ఆర్ అప్రైట్. అంటే ఏంటంటే సపోజ్ మనకు టామ్ అండ్ జెర్రీ అనేవి నిల్చున్నట్టు మనకు తెలుస్తుంది. అంటే టామ్ యొక్క కాళ్ళు భూమి మీద ఉన్నాయి అండ్ జెర్రీ అనేది టామ్ యొక్క చేతిలో ఉంది. సో క్యాజువల్గా మనం నిలబడ్డప్పుడు ఈ పోస్చర్లో ఉండడం జరుగుతుంది. ఎరిక్ట్ ఆర్ అప్రైట్ అంటే మనం యాజ్ టీజ్గా ఎలా నిలబడ్డామో అలాగే మన ఇమేజ్ కూడా ఫామ్ అయితే దాన్ని మనం ఎరెక్ట్ ఆర్ అప్రైట్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇది మన ఇమేజ్ యొక్క సెకండ్ లక్షణం. అండ్ నెక్స్ట్ నేచర్ ఆఫ్ ఇమేజ్ ఏంటంటే లేటరలీ ఇన్వర్టెడ్. ఈ లేటరలీ ఇన్వర్టెడ్ ఏంటంటే మనకు సింపుల్గా ఇక్కడే కనిపిస్తుంది. మనం ఒరిజినల్ ఇమేజ్లో చూస్తే టామ్ అనేది జెర్రీని లెఫ్ట్ హ్యాండ్లో క్యారీ చేస్తుంది. ఓకే, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకుంది. బట్ మన ఇమేజ్ ఫార్మేషన్లో టామ్ అనేది జెర్రీని రైట్ హ్యాండ్లో పట్టుకున్నట్టు మనకు ఫామ్ అవ్వడం జరిగింది. అంటే ఈ లేటరల్లీ ఇన్వర్టెడ్ కాన్సెప్ట్ ఏంటంటే మనం ప్లేన్ మిర్రర్లో చూసుకున్నప్పుడు మన ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ అనేది మన లెఫ్ట్ సైడ్ని రైట్గా మారుస్తుంది అండ్ రైట్ సైడ్ని లెఫ్ట్గా మారుస్తుంది. దీన్నే మనం లేటరల్లీ ఇన్వర్షన్ ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్ అని చెప్పడం జరుగుతుంది. ఇది మన నేచర్ ఆఫ్ ఇమేజ్లో థర్డ్ పాయింట్. నౌ ద నెక్స్ట్ వన్ ఈజ్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మేషన్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఇమేజ్ తెలిసిపోతుంది. ఇక్కడ ఒరిజినల్ ఇమేజ్ ఏ సైజులో ఉందో ఇమేజ్ ఫార్మ్డ్ బై ది ప్లేన్ మిర్రర్ కూడా సేమ్ సైజులో ఉంది. సో సేమ్ సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఓకే, అది మన నెక్స్ట్ పాయింట్. దెన్ తర్వాత మన నేచర్ ఆఫ్ ది ఇమేజ్ ఏంటో చూస్తే ఇమేజ్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ప్లేన్ మిర్రర్. అంటే మనకు ఇమేజ్ ఫార్మేషన్ అనేది ప్లేన్ మిర్రర్కి ఎంత డిస్టెన్స్లో ఫామ్ అవుతుంది, అది మన నెక్స్ట్ పాయింట్. సో అందులో వచ్చేసి మనకు ఏమొస్తుంది, సో సపోజ్ మనం ఈ రకంగా రే డయాగ్రామ్ అనేది డ్రా చేసుకున్నామంటే మనం ఈ ఇమేజ్ డిస్టెన్స్ని క్యాల్కులేట్ చేస్తే సపోజ్ మనకు ఇక్కడ చూసామంటే 1 2 3 4 అంటే 4 స్టెప్స్ ఉన్నాయి ఒరిజినల్ ఆబ్జెక్ట్కి ప్లస్ ప్లేన్ మిర్రర్కి మధ్యలో. అలాగే ఈ సైడ్ కూడా 1 2 3 4 ఇటు సైడ్ కూడా 4 స్టెప్సే ఉన్నాయి. అంటే మనకు ఆబ్జెక్ట్ నుంచి ప్లేన్ మిర్రర్కి ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో ఆ ప్లేన్ మిర్రర్కి అది ఫామ్ చేసిన ఇమేజ్కి కూడా అంతే డిస్టెన్స్ గ్యాప్ అనేది ఉంటుంది. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ టు ద ప్లేన్ మిర్రర్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఫ్రమ్ ది ప్లేన్ మిర్రర్ టు ది ఇమేజ్ ఫార్మ్డ్. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది పాయింట్, సేమ్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆబ్జెక్ట్. ఓకే, ఇది మన ఫైనల్ పాయింట్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్ బై ది ప్లేన్ మిర్రర్. సో ఇంతటితో మన చాప్టర్ 11 లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్కి సంబంధించిన ఇంట్రడక్షన్ అనేది ఫినిష్ అవుతుంది. సో మన నెక్స్ట్ వీడియోలో మనం రిఫ్లెక్షన్ బై ది స్పెరికల్ మిర్రర్స్ అనే కాన్సెప్ట్ని గురించి స్టార్ట్ చేద్దాం. అండ్ అక్కడ సబ్ కాన్సెప్ట్స్ అనేవి చాలా ఉంటాయి, నియర్లీ ఒక 5 to 6 అనేవి ఉంటాయి. బట్ we will try to cover all sub concepts in same video. Okay, if you have any doubts regarding this concept you can ask me in comment section. So let's meet in upcoming video. Thank you all, stay safe.